నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక వైద్య నిపుణులు డాక్టర్ భార్గవాచారి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. డాక్టర్, ఈ మధ్య కాలంలో 20sలో ఉన్న వాళ్ళు జుట్టు కంప్లీట్గా ఊడిపోతుందండి. చాలా పెద్ద సమస్య ఇది, హెయిర్ ఫాల్ అనేది. అది ఎందుకు పడుతుందో కూడా చాలామందికి అర్థం కావట్లేదు. అసలు ఫస్ట్ ఈ హెయిర్ ఫాల్కి ఏంటి రీజన్స్ అంటారు? హెయిర్ ఫాల్స్ మగవాళ్ళల్లో అయితే వాళ్ళకు ఒక రకమైన స్ట్రెస్, పొద్దున్న లేస్తే ఏదో ఒక పని అటు ఇటు తిరగటం, ఆలోచించడము, వాళ్ళకు కొంతమంది కొన్ని హ్యాబిట్స్ కూడా వాళ్ళకి కొన్ని వేరు ఉంటాయి మగవాళ్ళల్లో. ఎందుకంటే స్మోకింగ్ అని కానీ, లేదా ఆల్కహాల్ తీసుకోవడం కానీ, బయట ఫుడ్ ఎక్కువ తినడం కానీ, అట్లాంటివి ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ హెయిర్ ఫాల్స్ వస్తుంటాయి. అదే కాకుండా వాళ్ళు ఏంటంటే ఏది దొరికితే అది షాంపూస్ ఉంటాయి, ఇష్టం వచ్చిన షాంపూస్ వాడేస్తుంటారు. ఎందుకంటే ఈ షాంపూ వాడాలి అని పర్టికులర్ లేడీస్ అయితే ఒక రకంగా వాడుతుంటారు, కానీ జెంట్స్ అది వాడరు. ఏది దొరికితే అది ఇంట్లో ఏది తెచ్చి పెడితే అది వాడేస్తుంటారు. ఇది అయిపోయింది కదా, సర్లే ఇది వాడేసుకుందామని చెప్పని వాడేసుకుంటారు. అట్లా వాడడం వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే హెయిర్ ఫాల్స్ బాగా పోతుంటాయి. హెయిర్ ఫాల్స్ రావడమే కాకుండా ఆ షాంపూస్ వల్ల వైట్ హెయిర్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. అది కాస్మెటిక్స్ కదా టోటల్గా. వైట్ హెయిర్స్ ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ కాస్మెటిక్ షాంపూసే. ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా ఈ హోమ్ రెమెడీస్ టైపు సికాకాయ కానీ, కుంకుడుకాయ కానీ అట్లాంటివి వాడితే అంత తొందరగా హెయిర్ ఫాల్ కాదు, వైట్ హెయిర్స్ రావు. ఇప్పుడు అంత టైం ఎవరికి ఉంది డాక్టర్? పూర్వకాలంలో అంటే అమ్మమ్మలు అక్కడికి మనం ఎప్పుడైనా ఊరికి వెళ్ళాం అనుకోండి, తలస్నానం చేయడం అనేది అదొక పెద్ద టాస్క్. ఉదయాన్నే లేచి ఈ వాటర్ కూడా కట్టెల పొయ్యి మీద పెట్టి ఒక గంట ముందు వేడి నీళ్ళలో కుంకుడికాయలు నానపెట్టి దాన్ని రసం తీసి కూర్చోబెట్టి స్నానాలు చేపిస్తూ ఉండేవారు. అప్పట్లో మరి హెయిర్ బాగుండేది. ఇప్పుడు అమ్మమ్మలే నానమ్మలే చూస్తున్నాము, వాళ్ళ హెయిర్ ఎంత గట్టిగా ఉంటుంది, ఇప్పుడు ఎంత గట్టిగా ఉంటుందని. ఇప్పుడు మీరు కుక్కుడుకాయ కానీ సీకాకాయ కానీ ఏదో మనం తయారు చేసుకుంటున్నాము అనేది అదేం అవసరం లేదు. ఆల్మోస్ట్ మనకు చాలా కంపెనీస్ సీకాకాయ కానీ కుంకుడుకాయ అట్లాంటివి దొరుకుతూనే ఉన్నాయి. అవి కూడా తీసుకొని వాడుకోవచ్చు. లేదు అంటే వాటి మీద నమ్మకం లేదనుకోండి కంపెనీస్ మీద, మనం తెచ్చుకొని కొంచెం రిస్క్ తీసుకొని కొంచెం తయారు చేసుకోవాలంతే. అది చేసుకుంటే ఇంకా పూర్వకాలంలో మీకు ఇంకా మీరు అమ్మ నానమ్మలు అని అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను మీకు, కుంకుడుకాయలు ఈ సీకాకాయలే కాదు, మనం అన్నం ఉడకబెడతాం కదా, ఉడకబెట్టిన తర్వాత ఒక గంజి వస్తుంది. ఇప్పుడంటే గంజి తీయట్లేదు. అప్పుడు ఆ గంజిని తీసుకొని ఆ గంజితోటి తల స్నానం చేసేవాడు. ఆ గంజితో తలస్నానం చేయడం వల్ల గట్టిపడేది వెంట్రుకలు గట్టిపడము, రాలకుండా ఉండడము, వైట్ హెయిర్స్ రాకుండా ఉండడం. వెనకటి వాళ్ళకు ముఖ్య కారణం అదే అనమాట. ఇది మీరు చెప్తున్నారు కాబట్టి చాలా మంది వరకు ఇది రీచ్ అవుట్ అవుతుంది, కానీ చాలా మందికి తెలియని విషయం ఈ మధ్య కాలంలో కాస్త ఎక్స్ప్లోర్ అవుతుంది, రైస్ వాటర్. అవును, ఫేస్ కావచ్చు, కొరియన్ స్కిన్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ సీక్రెట్ ఏంటి అని అంటే రైస్ వాటరే. అవును, కరెక్టే. ఇప్పుడు కొరియన్లో అంటున్నారు, కొరియాకు పోయే మందులన్నీ మన ఆయుర్వేదం మందులే. హైదరాబాద్ మన తెలంగాణ నుంచి కానీ మన ఇండియా నుంచి కానీ పోవటము, అక్కడి నుంచి మళ్ళీ మనం దిగుమతి తెచ్చుకుంటున్నాం. అంతేగాని మన మెడిసిన్ అక్కడ దొరికిన ఆయుర్వేద మందులు మనవే దొరుకుతాయి, కాకపోతే పేరు మార్చి మళ్ళీ మనం కొనుక్కుంటున్నాం. అంతే. అంటే పావులతో పోయేదానికి ₹1000 పడుతూ ఉంటారు. ఇక్కడ తీసుకోకుండా అక్కడి నుంచి తెప్పించుకున్నాం, ఇంపోర్టెడ్ అని చెప్పని తీసుకుంటున్నాం అనమాట. అది దాని కాకుండా ఇప్పుడు మగవాళ్ళల్లో చెప్పాను. ఇప్పుడు మగవాళ్ళలో కాకుండా ఆ లేడీస్లలో కొంతవరకు లేడీస్ కూడా సేమ్ షాంపూస్ ప్రాబ్లం అయితే ఇదే ఉంటుంది. అదే కాకుండా వాళ్ళల్లో లేడీస్లో కొంచెం కొంచెం మెన్స్ట్రల్ సైకిల్స్ ఉంటాయి వాళ్ళకి. దానివల్ల ఏమవుతుందంటే ఐరన్ డెఫిషియన్సీ బాగా వస్తుంది. ఐరన్ పోవడం వల్ల వాళ్ళకి హెయిర్ లాస్ బాగా అవుతుంది. హెయిర్ లాస్ కావటమే కాదు, వాళ్ళు ఎముకలు కూడా చాలా మెత్తబడిపోతుంటాయి, చాలా వీక్నెస్ కూడా ఉంటారు. ఎందుకంటే మంత్లీ వాళ్ళకు డిశ్చార్జెస్ ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల వాళ్ళకి హెయిర్ ఫాల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఐరన్ తక్కువ ఉంటుంది. ప్రతి నెల వాళ్ళు దాదాపుగా ఎంత ఐరన్ పోతారంటే వాళ్ళు ఆకుకూరలు బాగా తినాలి. ఎంత ఆకుకూరలు, క్యారెట్ ఇట్లాంటివి తింటూ ఉంటేనే వాళ్ళకి ఏమైనా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. కానీ లేకపోతే వాళ్ళు రోజు ఈ మామూలు తిండి తింటే మాత్రం సరిపోదు. దాంతోపాటు ఇప్పుడు మన వాళ్ళు చేసే ఒక చెడు పని ఏంటంటే బయటే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం మనం చేస్తాం. అంటే ఈ ఐటీ యుగం అనుకోండి, ఈ ఉరుకులు పరుగుల జీవితంలో సరే ఇంటికి పోయిన తర్వాత ఏం వంట చేసుకుంటాంలే, ఇక అక్కడే చేసుకుందాం, ఏదో ఒకటి తీసుకొని పోదాం, తినిపోదాం అనే చేస్తుంటారు. కానీ వాడు ఎట్లా చేస్తారు, ఏం సంగతి అని, ఏ ఆయిల్స్ చేస్తారు అనేది మనకు తెలియదు. కాబట్టి వాటి వల్ల కూడా చాలా వరకు
హెయిర్ లాస్ అయ్యే ప్రమాదం ఉంది. హెయిర్ లాసే కాదు, సమ్ అదర్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉన్నది దానివల్ల. ఓకే. ఈ మధ్య కాలంలో మన అబ్బాయిలు ఎక్కువగా చెప్తున్న రీజన్, ఇప్పుడు 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి. గంటల గంటల ప్రయాణాలే కదండి. ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి మనం గచ్చిబౌలి పోవాలి అనుకుంటే ఇల్లు ఎల్బీ నగర్లో ఉంటుంది, ఓన్ హౌస్. ఆఫీస్ వచ్చేసి గచ్చిబౌలి ఉంటుంది. ఆఫీస్ని ఎల్బీ నగర్ తీసుకెళ్ళలేరు, ఇంటిని ఎక్కడ పట్టుకెళ్ళలేరు. సో అలాంటి పరిస్థితుల్లో 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళకి స్వెట్ పట్టేసి దానివల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అని అంటున్నారు. ఇది నిజమేనా? అదేం కాదు. హెల్మెట్ పెట్టుకోవడానికి, హెల్మెట్ మామూలుగా మీరు లోపల ఒక రెగ్జిన్ ఒకటి ఉంటుంది, అయినంత మాత్రం నా స్వెట్టింగ్ వస్తుంది కరెక్టే. దాంట్లో ఒకటి మనం అనుకోకుండా ఒక కర్చీఫ్ కానీ ఏదైనా పెట్టుకుంటే, కాటన్ పెట్టుకుంటే దానివల్ల ఆ స్వెట్ వచ్చినా కానీ అది పోతుంది, అది పీల్చుకుంటుంది. దానివల్ల ఏం నష్టం లేదు. మీరు తర్వాత మీరు చూడండి, మామూలుగా హెల్మెట్ పోయినప్పుడు, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళినప్పుడు అదంతా తడి అనిపిస్తుంది మనకు. అదే కర్చీఫ్ పెట్టుకొని చూడండి, అసలు ఏముండదు. మీ కర్చీఫ్ ఒకటే అది అవుతుంది. దానివల్ల ఏం నష్టం ఏమి ఉండదు. కాకపోతే ఇబ్బంది ఉంటుంది, వెయిట్ ఉంటుంది, హెవీ ఉంటుంది, దాన్ని తీసుకుపోవడానికి కష్టం ఉంటుందిలే, కానీ దాంతో అయితే మాత్రం కాదు. ఓకే. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అంటారు. చాలా. ఇప్పుడు ఐటీ కంపెనీలో ఉంటుందండి, వాళ్ళకి మోర్ స్ట్రెస్డ్ వర్క్ అంటారు, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్గా స్ట్రెస్ వల్ల చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు స్ట్రెస్ తీసుకొని ఆలోచించడం మూలంగానే ఆ వెంట్రుకలు రాలిపోతాయి, సగం జుట్టు ఊడిపోతుంటుంది. ఇంకా తర్వాత జుట్టు ఊడిపోవడానికి కారణాలు ఇంకోటి కూడా ఉంటాయి. ఒకే దువ్వెను 10 మంది వాడుతుంటారు, దానివల్ల కూడా ఊడిపోవడానికి కారణాలు ఉన్నాయి. ఒక జుట్టు ఊడిపోవడమే కాదు, డాండ్రఫ్ కూడా వచ్చేస్తుంటుంది. డాండ్రఫ్ రావడము, పుళ్ళు రావటం అట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది వచ్చిన తర్వాత దాంతోపాటు అది కూడా రాలిపోతుంటాయి. ఇప్పుడు ఇంట్లో ఒక బెడ్ ఉంటుంది, బెడ్ మీద 4 పడుకుంటున్నాం అనుకోవచ్చు, అక్కడ 2 పిల్లోస్ ఉంటాయి, అందరూ అదే పెట్టుకుని పడుకుంటారు. దానివల్ల కూడా అంటే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులా? అంటే ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఏం లేదు, కానీ బయట వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఆలోచించుకోవాలి. బయట వాళ్ళు వచ్చినప్పుడే ఆ ఇబ్బంది ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళు అంటే అందరికీ తెలిసినదే. వాళ్ళు అందరూ దాదాపుగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే ఉంటారు, ఒకే ఇల్లు వాళ్ళు కాబట్టి. బయట వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే కాస్త అట్లాంటి పిల్లోస్ మీద కట్టిన ఏదైనా కర్చీఫ్ వేసుకోవటమో, క్లాత్ వేసుకోవటమో, అట్లాంటి చెమట పట్టుకోకుండా చూసుకోవటమో అట్లాంటివి చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు హెయిర్ ఫాల్ అంటే మీరు లైఫ్ స్టైల్ ఒక రీజన్ చెప్పారు, ఓకే, స్ట్రెస్ ఒకటి చెప్తున్నారు. పొల్యూషన్ అండి, పొల్యూషన్ తప్పకుండా. పొల్యూషన్కు మీరు చెప్పినట్టు హెల్మెట్ వద్దు అంటే కుదరదు, హెల్మెట్ పెట్టుకోవాల్సిందే పొల్యూషన్కు. అది కాకుండా మాస్కులు పెట్టుకోవాలి, మాస్కులు తప్పకుండా పెట్టుకోవాలి. తర్వాత తలకి ఏదైనా కట్టుకొని పోతే మరీ మంచిది. అదే కాదు, పొల్యూషన్ మనకు ఒక తలకే వస్తుందని కాదు, ముక్కులో నుంచి శరీరం మొత్తానికి లంగ్స్ కూడా చేరుకుంటుంది పొల్యూషన్. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ కోసం మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అది ఓకే. ఇప్పుడు ఎవరైనా హెయిర్ ఫాల్ అంటూ మీ దగ్గరకు వచ్చారనుకోండి, మీరు ఎట్లా డయాగ్నోస్ చేస్తారు? వాళ్ళు చెప్తారు, వాళ్ళు మాకు హెయిర్ ఫాల్ ఉంది అని చెప్తూనే ఉంటారు. హెయిర్ ఫాల్ ఉంది అంటే ఎందుకు ఉంది, మీ ఏజ్ ఏంది, మీ పని, మీరు చేసే పని ఏంది, ఏమేమి పని చేస్తుంటావు, ఏమేమి తింటావు, ఇవన్నీ ముందు అడుగుతాం వాళ్ళను. అడిగిన తర్వాత వాళ్ళ ఆహార పదార్థాలు అవన్నీ తీసుకొని, మరి తింటున్నప్పుడు మరి ఐరన్ ఉంటుందా, నువ్వు తినే దాంట్లో విటమిన్స్ ఉన్నాయా లేవా అవి కూడా చెప్తుంటాం. దానికి తోడు కొన్ని ఏదైనా ఆయిల్స్ కానీ ఏదైనా సజెస్ట్ చేస్తుంటాం, కొన్ని ట్యాబ్లెట్స్ కానీ అవి సజెస్ట్ చేస్తుంటాం. అంటే మీ డయాగ్నోజ్లో ట్రీట్మెంట్కి సంబంధించి ఈ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయా? పర్సన్ టు పర్సన్ ఉంటుందా? పర్సన్ టు పర్సన్ అని పెద్దగా ఏముండదు, కాకపోతే ఆ క్రానిక్ డిసీజ్ ఆ డిసీజ్ని బట్టి ఉంటుంది. ఆ ఏ స్టేజ్లో ఉంది. హెయిర్ ఫాల్ మొత్తం పోయిన తర్వాత మనం చిన్న ఏమి లేని వాడికి ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వలేం కదా, అట్లా మీరు ఇవ్వలేమంటున్నారు. మేము చాలా అడ్వర్టైజ్మెంట్లో ఒక బాల్డ్ హెడ్ని తీసుకొచ్చి ఈ ఆయిల్ రాసుకున్నట్లయితే మీ మొత్తం జుట్టు వచ్చేస్తుంది, ఇలా నిగనిగలాడే జుట్టు అంటున్నారు. ఎంతవరకు నమ్మమంటారు? ఇక వాళ్ళ అది వ్యాపారానికి సంబంధించిన విషయం కాబట్టి మనం అది కామెంట్ చేయడానికి వీల్లేదు. అలా ఎవరైనా తీసుకురాగలరంటారా? అట్లా చేయలేరు, అట్లా కష్టం, అది చాలా కష్టం. అది సరే చెప్తుంటారు, వాళ్ళ అనుభవాలు ఎట్లున్నాయో మనం అంతా వాళ్ళని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. కానీ అది మాత్రం మీరు హెయిర్ ఆయిల్ రాసుకోండి అని చెప్పి వెనక నుంచి చూపిస్తారు, ఇక్కడ ఉన్న జుట్టు ఇలా నేలమే పడిపోయి అలా 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 పాములాగా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఏదైనా చేయొచ్చు స్క్రీన్ మీద, గ్రాఫిక్లో. నిజంగా అయితే అదంతా ఒట్టిదే. అంత వస్తుంది అంటే వాడికి అంత తొందరగా ఏం రాదు, అట్లా కాదు. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మనం ఉన్న జుట్టుని ఇంకా పోకుండా కాపాడుకోవడం మాత్రమే ముఖ్యంగా. మనం ఏంటంటే మన జుట్టును
అంత ఉంటుందా ఇంకా మొత్తం ఊడిపోతుందా? ఒక్కోసారి మరి మీరు చెప్పినట్టు బాగా పొడుగు పెరిగి వెంట్రుకలు ఉన్నాయి అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళే పెట్టుకున్నప్పుడు మొత్తం ఊడిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అది అవును. ఇప్పుడు మార్కెట్లో దొరికే అన్ని హెయిర్ ఆయిల్స్ వాడేయడం వల్ల కొంతమంది చెప్తూ ఉంటారు, ఆ హెయిర్ ఆయిల్ రాసుకున్నాక నా జుట్టు ఊడిపోయింది అంటారు. అదే ఉంటుందా? అదే ఉంటుంది దాంట్లో ఇంగ్రీడియంట్స్ సరిగ్గా లేకపోవడమో, లేకుంటే ఈ బాడీకి సూట్ కాకపోవడమో అట్లాంటివి ఉంటే ఊడిపోతుంటాయి మొత్తం. సో మీరు చెప్తున్న దాని ప్రకారం అందరికి ఒకే రకమైన హెయిర్ ఆయిల్స్ పడకపోవచ్చు మన బాడీకి తగ్గట్టుగా. అవును. మరి మీరు అట్లా ప్రిపేర్ చేస్తారా ఏమైనా హెయిర్ ఆయిల్స్? బాడీకి మనకు నేచురల్ ఆయిల్సే ఉన్నాయి. కొబ్బరి నూనె నేచురల్ ఆయిలే, క్యాస్టర్ ఆయిల్ నేచురల్ ఆయిలే. అవి పెట్టుకుంటే ఏది ఊడిపోదు, ఏది కాదు. కొబ్బరి నూనె, క్యాస్టర్ ఆయిల్స్ ఇవి పెట్టుకుంటే, కాకపోతే మనకి ఏంటంటే ఈ రోజుల్లో ఆయిల్స్ పెట్టుకుంటే జిడ్డు అవుతుందని, లేకుంటే ముఖమంతా ఏదో ఎట్లా ఉంటుందని చెప్పనే ఉద్దేశం మీద దాదాపుగా నేను చూసేది ఏంటంటే 100కి 80 మందిని ఆయిల్ పెట్టుకొని వాళ్ళని చూస్తున్నాను. అవును. అలాంటిది కాకుండా సిటీలో మేము అసలు ఇంపాసిబుల్ అది చూడడం 100% చెప్పొచ్చు మనం. అదే ఇక సరే మరి కొంతమంది ఉండొచ్చు. ఇప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు చిన్నప్పుడైతే మనం వారానికి ఒకసారి తలస్నానం చేసేది. వారానికి ఒకసారి చేస్తారు. వారానికి ఒకసారి చేసినా కానీ వెంటనే తలస్నానం చేయడం కానీ, లేకుంటే తలస్నానం చేసే ముందు చేసుకోవడం కానీ. ఇప్పుడు ఎవరైనా హెయిర్ ఫాల్ తో మీ దగ్గరకు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం చెప్తారు? వాళ్ళు మంచి ఆహార పదార్థాలు, బాగా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఐరన్కి సంబంధించిన ఆహార పదార్థాలు, ఆకుకూరలు బాగా తినాలి. ఆకుకూరలలో మీకు తెలుసు, పొనగంటి కూరలో ఆకుకూరలలో మంచి ఐరన్ ఉంటుంది, బచ్చలి కూరలో ఐరన్ ఉంటుంది. ఇలాంటి ఆకుకూరలు, పాలకూర బాగా తినొచ్చు. తర్వాత పాలు కూడా డైలీ ఒక 3 కప్పుల పాలు తాగేసేస్తే సరే, మంచి ఐరన్, విటమిన్ డి ఉంటుంది. లావ్ అయిపోతాం కదండి. లావ్ అయిపోతామని భయపెడితే నిజంగా కూడా లావ్ అవుతారు. అట్లా ఏం అనుకోవాల్సిన పని లేదు. దానికే ఉంటుంది. అవి అట్లా వాడుకుంటే దాదాపుగా కంట్రోల్ అయిపోతుంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. కాకపోతే ఒక్కోసారి అది కూడా కంట్రోల్ కాలేదు అని అనుకోండి, మనకు భృంగరాజు అని మనకు మామూలుగా దొరుకుతుంటుంది, గుంటగలగరాకు. అది సామాన్యంగా ఎవరైనా వాడతారు, అన్ని చోట్ల దొరుకుతాయి, అన్ని కంపెనీస్ తయారు చేస్తుంది. లేకుంటే మనం కూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి నూనె తీసుకొని, గుంటగలగరాకు తెచ్చుకొని, కోకోనట్ ఆయిల్ బాగా వేడి చేసుకొని దాంట్లో పెట్టుకోవచ్చు. దాంతో వెంట్రుకలు కూడా నల్లబడతాయి, వెంట్రుకలు పొడవు అవుతాయి. దాంతో చిన్న చిట్కాలు మనం సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసుకుంటే మరీ మంచిది. కాస్మోటిక్స్, షాంపూస్కు దాదాపుగా దూరం ఉండటం మంచిది నేను చెప్పేది. సో ఫైనల్గా జుట్టు ఊడిపోవడం సమస్యతో బాధపడే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటండి? బయట పదార్థాలు తక్కువ తినాలి, గుడ్లు, పాలు ఇట్లాంటివన్నీ తినాలి, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడానికి అలవాటు పడాలి. ఇక లేడీస్కి అయితే ఐరన్ తక్కువ ఉంటుంది కాబట్టి బెల్లం, నువ్వుండలు అట్లాంటివి దొరుకుతుంటాయి కదా, బెల్లం పట్టీలు అట్లాంటివి మంచిగా తినొచ్చు. తింటే వాళ్ళకి ఐరన్ పెరుగుతుంది, బ్లడ్ శాతం కూడా పెరుగుతుంది, హెమోగ్లోబిన్ పెరుగుతుంది. వాళ్లకు ఆ సమస్య ఉండదు, హెయిర్ ఫాల్ ఉండదు. దాంతోపాటు ఐ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది ఇట్లా తగ్గడం వల్ల. కాబట్టి ఇవన్నీ తీసుకుంటే మంచి జాగ్రత్తలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. హెయిర్ ఫాల్తో బాధపడే వాళ్ళకి అసలు ఎందువల్ల వాళ్ళకి ఆ సమస్య వస్తుంది అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.